లాక్ పడిన ఫేస్బుక్ అకౌంట్స్ అన్లాక్ చేసుకోవడానికి మనకి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా చాలా స్టెప్స్ అనేది ఉంటుంది. ఆ స్టెప్స్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఉంటుంది. ఎందుకు అనంటే చాలామంది అకౌంట్స్ అన్లాక్ అయిన తర్వాత కూడా వెంటనే మళ్ళీ లాక్ పడడము లేదంటే లాగిన్ అప్రూవల్ ప్రాబ్లం రావడము అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలా రాకుండా అకౌంట్ని ఎలా అన్లాక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఉంటుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. ఇప్పుడు మనకి అకౌంట్ అన్లాక్ చేసుకోవడానికి ఏ ఆప్షన్ అయినా రానివ్వండి, ఆ ఆప్షన్ తర్వాత అన్లాక్ అయిన తర్వాత చేసుకునే ప్రాసెస్ దగ్గర మిస్టేక్ అనేది చేయకుండా ఉంటేనే దాని తర్వాత అకౌంట్ అనేది ఎలాంటి ప్రాబ్లంలో పడకుండా ఉంటుంది. చాలా మెంబర్స్కి అకౌంట్ లాక్ పడినప్పుడు లాగిన్ అయిన తర్వాత వాళ్ళకి ఈ విధంగా చూపిస్తుంది. అంటే ఇక్కడ గమనించండి, ప్రొఫైల్ ఫోటో ఏముంది అనేది మనకి కనిపిస్తుంది. అలాగే కింద రియల్ గెట్ స్టార్టెడ్ అనేది ఉంది. అంటే కొంతమంది అకౌంట్ అనేది లాగిన్ అయినప్పుడు వాళ్ళకి ఫేక్ గెట్ స్టార్టెడ్ అనేది వస్తుంది. ఇక్కడ ఫోటోలో చూపించినట్టుగా ఈ అకౌంట్ యొక్క ప్రొఫైల్ ఫోటో ఏంటి అనేది మనకి కనిపించదు. ఆ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసినా కూడా అది లాగౌట్ కావడానికి ఆప్షన్ చూపిస్తుంది. సో ఇప్పుడు ఇది మొత్తానికి మనం పక్కకు పెట్టేస్తే ఈ మనం అకౌంట్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ రియల్ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజీ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా గమనించుకొని ఉంటే అకౌంట్ ఎన్ని విధాలుగా మనకి అన్లాక్ అనేది అవుతుంది అని ఇక్కడ మనకి క్లియర్గా చూపిస్తుంది. పైన ఫోటోను గమనించుకోండి. ఫోన్ నెంబర్కి కోడ్ ఆప్షనా, లేదంటే ఈమెయిల్కి కోడా, లేదంటే ఐడి సబ్మిట్ చేయడమా, ఇలాంటి వాటితోని అకౌంట్ అనేది అన్లాక్ అవుతుంది అని మనకు అక్కడ క్లియర్గా చూపిస్తుంది. అలాగే కింద చూడండి, కన్ఫర్మ్ దట్ దిస్ ఈజ్ యువర్ అకౌంట్ అనేది చూపించిన దగ్గర ఈ అకౌంట్ పైన చూపిస్తున్న ఆప్షన్స్లలో మీరు మీ అకౌంట్ని కన్ఫర్మ్ చేసుకోండి అని చూపిస్తుంది. అలా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మన అకౌంట్ సెక్యూర్ యువర్ లాగిన్ డీటెయిల్స్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్తుంది. దాని తర్వాత థర్డ్ ఆప్షన్ యువర్ అకౌంట్ విల్ బి అన్లాక్డ్, అంటే టోటల్గా మన అకౌంట్ అనేది అన్లాక్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనం నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయగానే అకౌంట్ అన్లాక్ ఆప్షన్ అనేది ఒక్కొక్కరికి డిఫరెంట్గా ఉంటుంది. అంటే కొంతమందికి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అని ఉంటుంది, కొంతమందికి ఏమో గెట్ కోడ్ ఆప్షన్స్ వస్తాయి, ఇంకొంతమందికి ఏమో ఐడెంటిటీ ఆఫ్ నేమ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అని ఉంటుంది, ఇంకొంతమందికి ఏమో ఎంటర్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అనే ఆప్షన్స్ చూపిస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో అకౌంట్ అన్లాక్ ఆప్షన్ అయితే మాత్రం చాలా వరకు కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ ఆప్షన్ వస్తుంది. కొంతమందికి మాత్రమే గెట్ కోడ్ ఆప్షన్ వస్తుంది, అది నెంబర్కి కానివ్వండి మెయిల్కి కానివ్వండి. ఇక ఐడెంటిటీ ఆఫ్ నేమ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అలాగే ఎంటర్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అనే ఆప్షన్ మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే ఆ ఆప్షన్ అనేది వస్తుంది. మీకు ఒకవేళ కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ వచ్చిందనుకోండి, ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి మీ ఐడి కార్డ్ అనేది ఇక్కడ సబ్మిట్ చేసి మీ అకౌంట్ అనేది మీరు అన్లాక్ చేసుకోవాలి. ఒకవేళ మీ అకౌంట్ డీటెయిల్స్ ఐడి డీటెయిల్స్ మ్యాచ్ కాలేదనుకోండి, మీ ఐడి కార్డులో ఉన్నట్టుగా మీ ఫేస్బుక్ అకౌంట్లో నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు చేంజ్ చేసుకొని అక్కడ నుంచి ఐడి కార్డ్ అనేది సబ్మిట్ చేసి మీ అకౌంట్ అనేది అన్లాక్ చేసుకోవాలి. ఇది ఎలా చేసుకోవాలి అనేది పక్కన చూపిస్తున్న వీడియోలో క్లియర్గా ఉంది. సేమ్ అదే విధంగా చేసి మీ అకౌంట్ అనేది అన్లాక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న అకౌంట్కి గెట్ కోడ్ ఆన్ యువర్ ఫోన్, గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే 2 ఆప్షన్స్ వచ్చినాయి. ఇక్కడ మీ దగ్గర ఏది వర్కింగ్లో ఉంటుందో దాన్ని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మిస్టేక్ చేసిన అనుకోండి ఈ ఆప్షన్స్ అనేది పోతుంది. ఇక్కడ వీళ్ళది గెట్ కోడ్ ఆన్ యువర్ ఫోన్ నెంబర్ అనే ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఆ ఫోన్ నెంబర్ అనేది వీళ్ళది వర్కింగ్లో లేదు. కాబట్టి మనం గెట్ కోడ్ బై ఈమెయిల్ని సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఈమెయిల్ ఏంటి అనేది ఇక్కడ చూపిస్తుంది. చూపించిన తర్వాత కింద గెట్ కోడ్ అని క్లిక్ చేయగానే ఆ మెయిల్కి కోడ్ అనేది వస్తుంది. ఇక్కడ కూడా మీరు మిస్టేక్ చేయకుండా ఏంటి అంటే ఆ మెయిల్కి వచ్చిన కోడ్ని మీరు రాయకుండా డైరెక్ట్గా మీరు కాపీ చేసుకోండి, అది చాలా బెస్ట్. కోడ్ని రాయకుండా కాపీ చేయండి. కాపీ చేసిన కోడ్ని ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ స్టెప్ టు అన్లాక్ యువర్ అకౌంట్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీరు కింద మనకి బ్లూ కలర్లో నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అకౌంట్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తుంది. ఒకవేళ ఇక్కడ ఎవరైనా హ్యాకర్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నా లేదంటే మీవే కానీ వర్కింగ్లో లేకపోయినా కూడా వాటిని ఇప్పుడే రిమూవ్ చేయండి. తర్వాత అకౌంట్ ఓపెన్ అయ్యాక రిమూవ్ చేద్దాంలే అనుకుంటే దాని తర్వాత లాగిన్ అప్రూవల్ అయినా లేదంటే మళ్ళీ లాక్ పడే ఛాన్స్ అయినా ఉంటుంది. కాబట్టి రిమూవ్ చేయండి. నేను ఇక్కడ వీళ్ళ ఫోన్ నెంబర్ అనేది రిమూవ్ చేస్తున్నా, అది ఎందుకంటే వర్కింగ్లో లేదు కాబట్టి. కన్ఫర్మ్ అనగానే పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమండి. ఇక్కడ ఒక స్ట్రాంగ్ అయిన పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి, మళ్ళీ ఫర్గట్ అని కొట్టొద్దు. పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత మనకి మళ్ళీ టోటల్ ఒకసారి అకౌంట్లో ఉన్న డీటెయిల్స్ ఏంటి అనేది కనిపిస్తుంది. దాని తర్వాత యూ హ్యావ్ అన్లాక్డ్ యువర్ అకౌంట్ అని కనిపిస్తుంది. ఇక్కడ కూడా మీరు రివ్యూ రీసెంట్లీ యాక్టివిటీ అనే ఆప్షన్ మీద మాత్రమే క్లిక్ చేయాలి.
క్లిక్ చేయగానే మనకి చూడండి మళ్ళీ గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేయగానే అకౌంట్లో ఉన్న ప్రతి ఒక్క డీటెయిల్ కూడా చెకింగ్ అనేది టోటల్గా జరుగుతుంది. అంటే ఇంతకు ముందుకు ఇప్పుడు ఏమైనా చేంజెస్ ఏమైనా అయినాయా లేదంటే అలానే ఉన్నాయా అనేది కూడా అన్ని ఆప్షన్స్ అనేది చెకింగ్ జరుగుతుంది. ఇక్కడ కూడా మీరు దీన్ని ఏమీ అనకుండా ఆ టోటల్గా లోడింగ్ అనేది కానివ్వండి. ఏమైనా అంటే కూడా మళ్ళీ లాక్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి మిస్టేక్ చేయొద్దు. ఇది ఇప్పుడు టోటల్గా మనకి లోడింగ్ అనేది అయిపోయింది. అయిపోయిన తర్వాత చూడండి మనకి నో చేంజెస్ అని కనిపిస్తుంది. ఇక్కడ గో టు న్యూస్ ఫీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. టర్న్ ఆన్ ఎక్స్ట్రా సెక్యూరిటీ అంటే అక్కడ నుంచి చేసే మీ మిస్టేక్ వల్ల ప్రాబ్లం పడే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు గో టు న్యూస్ ఫీడ్ అనగానే మనం బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ మీరు ఈ ప్రాసెస్ ఎందులో అయితే చేస్తున్నారో దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. నేను క్రోమ్లో చేస్తున్నా కాబట్టి క్రోమ్ని సెలెక్ట్ చేసుకున్నాను. డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకున్నారనుకోండి అక్కడ మీరు లాగిన్ అయ్యేటప్పుడు లాగిన్ అప్రూవల్ ప్రాబ్లం పడే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి అలా చేయకుండా ఏ డివైజో ఆ డివైజ్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనకి అకౌంట్ అనేది ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనకి టోటల్గా అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది. సేమ్ మీరు కూడా ఇదే విధంగా అకౌంట్ అనేది మళ్ళీ ప్రాబ్లంలో పడకుండా ఈ విధంగా అకౌంట్ అనేది అన్లాక్ చేసుకోండి. సో వీడియో ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడము, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్గా ఉండడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.